హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి వెళ్ళాను అనమాట ఉప్పల్లో. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి ఈ వీడియోలో నేను చెప్తాను. మ్యాచ్ని ఎలా ఎంజాయ్ చేశాను అనేది ఈ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఫస్ట్ మెట్రో దిగిపోయాను ఉప్పల్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకెలాగో చెన్నై ఫ్యాన్స్ కదా, ఎక్కడున్న చెన్నై ఫాలోయింగ్ ఎలా ఉంటుంది కాబట్టి పెయింట్ అది వేసుకున్నాను అనమాట. వేయించుకుని మన ధోని పవర్ ఎక్కడైనా చూపించాలి కాబట్టి అదే ఊపుతోటి మొత్తం సిఎస్కే అని రాయించాను అనమాట. అండ్ వాడు కూడా చెప్పాను 2 సైడ్లు రాయాలని. సో అలా రాసాను అనమాట. ఇక్కడ రాసేటప్పుడు కాస్ట్ విషయంలో కొద్ది జాగ్రత్తగా చూసుకోండి. వాడు ఎక్కువ చెప్తున్నా కూడా రెండిట్లకి 50 రూపీస్ ఇవ్వడం ఎక్కువ అంతే. మళ్ళీ సెకండ్ సైడ్ నాకు ఎలాగో ఎంఎస్డి 7 అంటే ఇష్టం కాబట్టి ఎంఎస్డి అని రాయించా. అండ్ ఇది అంతా అయిపోయిన తర్వాత దీంట్లో ఎలా ఎంట్రీ అయ్యాను అదంతా ఇప్పుడు మీకు ఇంకా ముందు చెప్తాను. ఎంఎస్డి రాపిస్తున్నాను. ఎంఎస్డి 7 అని రాయమన్నాను అనమాట. ఎంఎస్డి 7 అని రాయిస్తున్నాను. అండ్ వన్ థింగ్ వచ్చేసి ఏంటంటే, మీరు ఇప్పుడు ఈ మ్యాచ్లకి వెళ్ళాలనుకుంటే ఏదైనా వెళ్ళేటప్పుడు ఏంటంటే థింగ్స్ తీసుకెళ్ళేటప్పుడు ఏంటంటే మొబైల్ తప్పించి ఏమీ తీసుకెళ్ళకూడదు అనమాట. సో మీరు తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే మ్యాక్సిమం మీరు ట్రావెల్ వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే మ్యాక్సిమం స్కూటీలు అట్లయితే లోపల పెట్టేసుకోవచ్చు కాబట్టి స్కూటీలు అవి తీసుకెళ్ళడం మంచిది. స్మార్ట్ వాచ్లు, ఇయర్ ఫోన్స్లు ఏమీ తీసుకెళ్ళకూడదు. నేను అలాగే తీసుకెళ్ళి డబ్బులు బొక్క పెట్టాను. మీరు అలా పెట్టరని నేను అనుకున్నాను. సో ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు మాత్రం మీరు చూసుకోండి. ఇది ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ సిఎస్కే ఏంటంటే వన్ సైడ్ సిఎస్కే ఫ్యాన్స్ ఎక్కువైపోయినట్టు ఉన్నారనమాట. అంటే ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట, వెహికల్స్ ఎప్పుడు వస్తాయని. అలాగే వచ్చినాయి అనమాట. ఫస్ట్ సిఎస్కేది వచ్చింది, తర్వాత ఏమో ఎస్ఆర్హెచ్ టీమ్ది వచ్చారనమాట. వెయిట్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాం అనమాట. నా ఫ్రెండ్స్ రావడానికి వెయిట్ చేసేసి వెళ్ళాం. ఇదేమో స్టేడియం ఫ్రంట్ అనమాట, ఫ్రంట్ సైడ్ స్టేడియం. ఇంకా ఎస్ఆర్హెచ్ టీం రావాలి. ఇంకా అంత దాకా మేము వెయిట్ చేయలేదు. వచ్చి చూసిన తర్వాత లోపలికి వెళ్ళిపోయాను అనమాట. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉప్పల్లో. ఐపీఎల్ ఎప్పుడు చూడాలనుకున్నాను కానీ మంచి ఎక్స్పీరియన్సే ఇచ్చింది. దీని కాస్ట్ నేను లాస్ట్ వీడియో చివరిలో చెప్తాను ఎంత కాస్ట్ అయింది ఏంటని. తర్వాత మేము కూర్చున్నాం, వాళ్ళు ఏమో ప్రాక్టీస్ స్టార్ట్ చేశారనమాట. దీంట్లో మేబీ ఏంటంటే 1 or 2 టైమ్స్ కానీ మేము సిఎస్కే ఫ్యాన్స్గా మోసపోయింది ఏంటంటే ధోని వస్తున్నాడు అని చెప్పారు తప్పించి కానీ ధోని రాలేదు. ధోనినేమో కింద కూర్చోబెట్టేసి ఇక్కడేమో టికెట్ సైజ్ కోసం ఇలా వాడారు. అయినా పర్లేదు, మనం ధోని కోసం వచ్చినప్పుడు ఆయన ఆడపోయినా మ్యాచ్ అయితే వెళ్ళాలి కాబట్టి వెళ్ళినాం. ఇక్కడ గేమ్ కూడా కండక్ట్ చేశారనమాట. దాంట్లో గెలిచాను నేను 6. ఏమైనా ఇస్తాడేమో అనుకున్నా, ఒక పెన్ ఇచ్చాడు అంతే. దాంట్లో ఉంది. తర్వాత ఇక్కడ ఏంటంటే ఫుడ్ విషయంలో కూడా మీరు మేబీ ఫుడ్ని చూసుకుని తినండి, నెగ్లెక్ట్ చేయడం మంచిది. అండ్ వాటర్ అవి ప్రిఫర్ చేస్తే ఫ్రీ వాటర్ ఉంటుందిలే కానీ థింగ్స్ తిన్నప్పుడు, ఎందుకంటే టూ మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ అనమాట. చాలా కాస్ట్ బాగా ఎక్కువ దీంట్లో. నీకేమో 150 రూపీస్ 250 రూపీస్ అంతే ఏమి ఉంటాయి. తర్వాత ఇప్పుడేమో మ్యాచ్ స్టార్ట్ అయింది. ప్రాక్టీస్ అయిపోయిందన్నమాట మొత్తం. ఇప్పుడు సిఎస్కే ఏమో బౌలింగ్ తీసుకుంది, ఎస్ఆర్హెచ్ ఏమో బ్యాటింగ్. వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకెలా ఉన్న తర్వాత ఫ్యాన్స్ ఇంకేముంటారు కదా. కానీ ఎంజాయ్ చేయడం అనేది ఏంటంటే లైఫ్ టైం అన్నమాట. బాగా ఎంజాయ్ చేసాం. ఈ నెంబర్ ఏదో మీకు తెలుసు కదా, ఎవరిని ట్రోల్ చేస్తున్నాము. నాకు ప్లస్ థింగ్ ఏమనిపించిందో హోమ్ టీమ్ని ఫేవరెట్ టీమ్ని ఒకే స్టేడియంలో చూడడం నాకు బాగా అనిపించింది అనమాట. ఇది లక్ బేబీ అనుకోవచ్చు. చాలా బాగా అనిపించింది. కాటేరమ్మ కొడుకు వచ్చాడు, అయిపోయింది. అవుట్ అయిన తర్వాత పెవిలియన్కి వెళ్ళిపోతున్నాడు. ఆ స్టిక్కర్తో కూడా మేము సిఆర్ఐ ఏదో పెయింట్ వేసారు అనుకున్నాం కానీ అది క్లాత్ అంట. నేను చూసి షాక్ అయ్యాను. మీరు ఎంతమందికి తెలుసు ఓవర్ 2 ఓవర్ తర్వాత బ్యాటింగ్ ప్లేస్మెంట్ చేంజ్ అవుతుందని ఎంతమందికి తెలిస్తే నాకు ఈ వీడియోలో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకేంటంటే ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా సిఎస్కే ఓ సైడ్ ఎస్ఆర్హెచ్ అంటే సిఎస్కే అని ఆడుతున్నాం.
చాలా బాగా అనిపించింది. ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది అనమాట. నేను వెళ్ళడం అంతా సూపర్గా ఉంది మ్యాచ్ చూడడంలో. ఆ డీజే అయితే మొత్తం మన తెలుగు సంస్థ చెత్త కొట్టేసాడు. అంతా బాగుంది ఆ మ్యాచ్ చూసినప్పుడు. ఏమొద్దు చూడాలి మ్యాచ్. ఏమో వీళ్ళైతే అయిపోయింది. ఇప్పుడు మా ఇన్నింగ్స్ అన్నమాట స్టార్ట్ అయింది. సిఎస్కే మ్యాచ్ ఏమైందో కూడా మీ అందరికీ తెలుసు. కానీ సిఎస్కే టీంలో ఒక్కొక్కరిది ఒక ఎంట్రీ అంటే బ్రేవిస్ది మరి పిచ్ ఎంట్రీ అనమాట. నాకు ప్లస్ ఏంటంటే నేను తీసుకున్న సౌత్ గేట్ దాంట్లో నాకు వీళ్ళ ఎంట్రీ అంతా చాలా బాగా అనిపించింది. దగ్గర నుంచి చూసినట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే వీళ్ళ కింద ప్లేస్మెంట్ కిందే ఉంటారనమాట. సో అందువల్ల నాకు ఇంకా బాగా అనిపించింది. అయిపోయిన తర్వాత మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి ఒకసారి. ఎక్స్పీరియన్స్ ఎలా ఉండదో చేసి నాకు కామెంట్లో చెప్పండి. వీడియో లాంగ్ అయిపోతుందని కాదు, అన్ని వీడియోస్ కవర్ అవ్వాలని. సో అందుకోసం చేస్తున్నాను అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. మ్యాచ్ ఎండకు వచ్చేసింది, ఇంకా సెలవు ఇంకా. ఎందుకంటే సిఎస్కే ఓడిపోయింది మ్యాచ్లో. అయినా పర్లేదు, ఎప్పటికీ ధోని ఫ్యాన్స్ కాబట్టి. కానీ మేము అందరికీ లాస్ట్లో చూపిద్దామని ఆపాను. కానీ ధోని వచ్చాడు కానీ కింద కూర్చోబెట్టారు. ఇంకా అలా దర్శనం చేసుకున్నాం. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ వన్ థింగ్ వచ్చేసి, ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి. మీరు కొద్దిగా నాకు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా చేస్తాను. ఎందుకంటే లాంగ్ వీడియో అయిపోయినా నేను అన్నీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఇంకా షార్ట్స్ వీడియోలో చెప్తాను. ఇంకా కవర్ అవ్వాల్సింది ఏమైనా ఉంటే టాపిక్ అది కూడా డిస్కస్ చేస్తాను. కానీ మ్యాచ్ మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు బాగా అనిపిస్తుందని నాకు అనిపిస్తుంది. మొత్తం మ్యాచ్ అంతా కంప్లీట్ అయిపోయింది. సిఎస్కే ఓడిపోయింది అనమాట. అయినా పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.